తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి కేసులో ఓ పక్కన వంశీని అరెస్ట్ చేస్తే ఏదైతే ఆ కుట్రని మళ్ళీ ఆ కుట్రకు ఇంకొక కుట్ర పన్నాడు. మరొక వైపున ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో 44 మందికి ముందస్తు బెయిల్ వచ్చింది. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి బుధవారం తీర్పిచ్చారు. వైసీపీకి చెందిన కీలక నేతల సూచన మేరకు పార్టీకి చెందిన సుమారు 120 మంది తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసి అందులోని వ్యక్తుల మీద అత్యాయత్నానికి పాల్పడ్డారని అప్పట్లో నమోదైనటువంటి పోలీసులు దీని మీద స్వల్ప నేరాల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి సిఐడికి బదిలీ చేస్తే సిఐడి ఈ హత్యాయత్నంతో పాటు పలు నేరాలను కేసులో జోడించి కొందరు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నిందితులుగా ఉన్నారు. కాబట్టి వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తే అనంతరం బెయిల్ మీద విడుదలైపోయారు. ఈ కేసులో 44 మంది 11 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాళ్ళందరికీ కూడా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా జడ్జి పార్థసారథి ఉత్తర్వులు ఇచ్చారు. ఒకవేళ నిందితులను అరెస్ట్ చేస్తే 15,000 జామీన్ మీద విడుదల చేయాలని కూడా పోలీసులను ఆదేశించారంటే స్టేషన్ బెయిల్ ఇచ్చామని. ప్రతి నెల 1-15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలీసుల దగ్గర హాజరు కమ్మని తీర్పిచ్చారు.